వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరిన మనందరికీ ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చి ఆయన వాక్ ద్వారా మనం ఆదరణ, స్వస్థత, విడుదల, విశ్రాంతి పొందినట్లుగా, ధైర్యం తెచ్చుకున్నట్లుగా దేవుడు ఆయన కృపను చూపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చినట్టుగా ఈ శుభదినాన్ని కూడా సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనంలో చక్కని మాట వ్రాయబడి ఉంది. ఏ కష్టము చేసిననో లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణమగును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో దేవుడిస్తున్నటువంటి మాట, ఏ కష్టము చేసినా కష్టం వల్ల లాభమేమీ లేదు, అనవసరం కష్టపడుతున్నాం అనడానికి వీలు లేకుండా దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఏ కష్టమైనా చేయి. అది ఇంటి పని, వంట పని, పొలం పని, బిజినెస్ పని, సన్నిధి పని, లేక జాబు, ఏది చేసినా సరే, ఏ కష్టం చేసినా కూడా దానికి తప్పకుండా దేవుడు లాభం ఇస్తానని ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కష్టపడకుండా లాభం పొందాలనుకుంటే ప్రయోజనం ఉండదు ప్రియులారా. అందుకే కింద ఏమని సెలవిస్తున్నాడు దేవుడు, వట్టి మాటలు లేమిడికి కారణమగునని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఏ కష్టం చేసినానో మీకు లాభం కలుగునని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని సన్నిధిలో చేరి కష్టపడుతున్నటువంటి మీ అందరికీ ఇంటి కోసం, పొలం కోసం, జాబ్ కోసం, అలాగే బిజినెస్ కోసం, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, లేక నీ వ్యక్తిగత జీవితంలో దేనికి నువ్వు కష్టపడుతున్నా కూడా దానన్నిటికీ కూడా దేవుడు నీకు లాభం ఇవ్వబోతున్నానని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని కొరకు నువ్వు ఎలా కష్టపడుతున్నావో, ఎలాగ ప్రయాసపడుతున్నావో, ఎలాగ ప్రార్థిస్తున్నావో, ఎలా కనిపెట్టుకొని ఉన్నావో, దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడని విశ్వాసంతో నువ్వు ముందుకు సాగుతున్నావో, వాటన్నిటి విషయంలో దేవుడు నీకు కృప అనుగ్రహించబోతున్నాడు, లాభం అనుగ్రహించబోతున్నాడు, రెండంతల ఆశీర్వాదం అనుగ్రహించబోతున్నాడు, మికటమైన దీవెనలు నీ మీద దేవుడు కుమ్మరించబోతున్నాడు. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనం కష్టపడుతూ ఉంటాం, ప్రయాసపడుతూ ఉంటాం. అయితే ఆ ప్రయాసకు దేవుడు పెట్టినటువంటి పేరేంటంటే, కష్టానికి శ్రమ అని దేవుడు పేరు పెడుతూ ఉన్నాడు. పిల్లలు, దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా శ్రమ పడుతూ ఉంటాం. ఆ శ్రమలో దేవుడు గొప్ప లాభమున్నదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు శ్రమనందేటువంటి వారందరినీ కూడా దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని భక్తుడైన దావీదు అంటాడు, శ్రమనందకు మునుపు త్రోవ విడిచితిని అంటాడు. అలాగే శ్రమనందుట నాకు మేలైనని కూడా సెలవిస్తాడు. దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా శ్రమ పడుతూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం. కష్టపడే ప్రతి వారికి కూడా దేవుడు గొప్ప లాభాన్ని దాచి ఉంచానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనమందరం కూడా ఏ విషయంలో కష్టపడుతున్నా, శ్రమ పడుతున్నా కూడా దానికి దేవుడు గొప్ప లాభాన్ని, ప్రతిఫలాన్ని ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం చదువుకుంటే, 14 నుండి 30 వచనాల వరకు చదువుకుంటే అక్కడ చాలా విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ప్రియులారా, ఏంటంటే లాభము సంపాదించిన వారిని 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చి దేవుడు లెక్క యజమాని దూర ప్రాంతం వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు వారి లెక్క చూచినప్పుడు 5 తలాంతులు కలిగిన వాడు మరి 5 తలాంతులు, 2 తలాంతులు కలిగిన మరి 2 సంపాదించగా దేవుడు వారి కష్టమును చూసి వారిని మెచ్చుకొని వారికి రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లు అక్కడ వ్రాయబడింది. ప్రియులారా, బలానమ్మకమైన మంచి దాసుడా, నువ్వు అనేకమైన వాటి మీద అధికారాన్ని పొందుతావని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ కష్టానికి దేవుడు లాభమును, ప్రతిఫలం ఇవ్వబోతున్నానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే చాలా కష్టపడుతున్నాను కానీ ప్రతిఫలం లేదు, బిజినెస్ చేస్తున్నాను కానీ నష్టాల్లో ఉన్నాను, పొలం పండిస్తున్నాను కానీ అంత నష్టమే, అంత అప్పులే, అనారోగ్యం పాలయ్యాను, చాలా లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నాను, స్వస్థత లేదు, నా పిల్లలు బాగుపడడం లేదు, నా పిల్లలు చదవడం లేదు, జాబ్స్ లేవు, మ్యారేజ్ లేదు, చాలా ఇరుకులో, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అని ఫీల్ అయిపోతూ ఉన్నామేమో. అయితే ఈ శుభదినాన నీ కష్టానికి లాభం ఉన్నదని, ప్రతిఫలం ఉన్నదని, దేవుడు నిన్ను మెచ్చుకోబోతున్నానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఆశీర్వదింపబడిన తర్వాత దేవుడు బలానమ్మకమైన మంచి దాసుడాని
వారిని మెచ్చుకున్నట్టుగా దేవుడు నిన్ను కూడా మెచ్చుకోబోతున్నానని శుభదినాన దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ పనిలో, నీ జాబులో, నీ పొలం పనిలో, నీ బిజినెస్లో, నీ పరిచర్యలో నువ్వు పడుతున్నటువంటి ప్రతి ప్రయాసలో కూడా దేవుడు బలానమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు నేను మెచ్చుకోబోతున్నాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇక మీదట మీరు దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉందరుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనందరి జీవితాల్లో గర్భంతో వారికి సుఖప్రసవం ఇవ్వబోతూ ఉన్నాడు. చక్కటి కుమారులను కుమార్తెలను ఇవ్వబోతూ ఉన్నాడు. ఎవరి బిడ్డలు వివాహాలు సెటిల్ చేసి శుభకార్యములు చేయబోతూ ఉన్నాడు. జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వారందరికీ కూడా దేవుడు లాభమును ప్రతిఫలమును దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఎగ్జామ్లో కృపను ఇవ్వబోతున్నాడు. టెట్ కోసం ప్రిపేర్ అవుతున్న వారందరినీ కూడా దేవుడు దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా మన కష్టానికి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడని నమ్మి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీ కృతజ్ఞతలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను. ఏ కష్టము చేసినాను మీకు లాభం కలుగునని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రాలు. అలాగు తండ్రి, సంపాదించిన వారిని, ప్రయాసపడిన వారికి ప్రతిఫలమునిచ్చి రెండంతల ఆశీర్వాదంతో నింపి బలానమ్మకమైన మంచి దాసుడాన్ని మెచ్చుకున్న దేవా మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరి ఈ మాటలు విన్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించినందుకు, వారి కష్టానికి మీరు లాభం ఇచ్చినందుకు, వారి ప్రయాసకు తండ్రి మీరు మెచ్చుకొని వారికి రెండంతల కృపను అనుగ్రహించినందుకే నేను స్తుతిస్తూ ఉన్నాను. కోట్లాది వందనములు తండ్రి. ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం మీ బిడ్డలకు సమృద్ధిగా మీరు అనుగ్రహించినందుకే స్తుతిస్తూ, శ్రేష్టమైన శక్తి కలిగిన మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడ్డలకును దీవెన ఆశీర్వాదం శుభం దయచేసినందుకై కోట్లాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ, అలాగే తండ్రి హాస్పిటల్లో ఉన్న ప్రతి వారికి కూడా సంపూర్ణ విడుదల, స్వస్థత అనుగ్రహించినందుకై, అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఇచ్చినందుకై, గర్భవతులకు యేసుక్రీస్తు నామములో సుఖప్రసవం ఇచ్చి చక్కటి కుమారులను కుమార్తెలు ఇచ్చినందుకై స్తుతిస్తూ, ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేసినందుకై స్తుతిస్తూ, యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.